అందరికీ నమస్కారం అండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఉమ్మడి కుటుంబం. ఉమ్మడి కుటుంబం వల్ల కలిగే ఉపయోగాలు తెలిస్తే ఎవరూ సపరేట్ కారు. ఈ మధ్యకాలంలో ఒకే కుటుంబంలో చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన వారి మధ్య కూడా కొన్ని విభేదాలు తలెత్తుతుంటూ పెళ్ళైన వెంటనే తన ఫ్యామిలీని తీసుకొని వేరే కాపురం పెడుతున్నారు. ఇలా కుటుంబాల మధ్య విభేదాల వల్ల కుటుంబంలో చీలికలు ఏర్పడుతున్నాయి. అయితే 100కి 1% మంది మాత్రమే ఉమ్మడి కుటుంబంలో కలిసి నివసిస్తున్నారు. అయితే ఉమ్మడి కుటుంబం వల్ల కలిగే ప్రయోజనాలు కనుక తెలిస్తే ఏ ఒక్కరూ కూడా వేరే కాపురం పెట్టడు. ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరిగిన పిల్లలకు చిన్నప్పటి నుంచి కుటుంబం యొక్క విలువలు, అలాగే పెద్దలను ఎలా గౌరవించాలనే విషయాల గురించి తెలుస్తాయి. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగ నిమిత్తం బయటికి వెళ్తే చిన్నారుల ఆలనాపాలన చూసుకోవడానికి ఇంట్లో పెద్దవారు ఉంటారన్న భరోసా ఉంటుంది. ఇంకా ఆర్థిక విషయంలో కూడా ఒకరికొకరు ఎంతో సహాయంగా ఉంటారు. ఉమ్మడి కుటుంబంలో పెరగటం వల్ల ఒకరి పట్ల మరొకరికి ప్రేమానురాగాలు ఉంటాయి. ఉమ్మడి కుటుంబంలో అన్ని వయసుల వారు ఉండటం వల్ల పెద్దలను ఎలా గౌరవించాలో తెలుస్తుంది. దీంతో సమాజంలో కూడా మనం గౌరవించుకోబడతాము. ఉమ్మడి కుటుంబంలో జీవించడం వల్ల ఇంట్లో పెద్దవారితో కాస్త సమయం గడపడమే కాకుండా వారి జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకులను తెలుసుకొని మన జీవితంలో అలాంటి పొరపాట్లు చేయకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని కట్టుబాట్లు, సంస్కృతి సాంప్రదాయాలను కూడా మర్చిపోకుండా ఉంటాము. ఇంక ఇంట్లో ఒకే వ్యక్తి తన పిల్లలపై ఆగ్రహం తెచ్చుకున్నప్పుడు పిల్లలు ఒంటరిగా ఫీల్ అవ్వకుండా వారిని మరొకరు హక్కున చేర్చుకొని ఓదార్చడానికి అవకాశం ఉంటుంది. దీంతో పిల్లల్లో ఎప్పుడూ కూడా ఒంటరి అనే భావన కలగకుండా ఉంటుంది. ఇలా ఉమ్మడి కుటుంబం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. తెలుసుకున్నారుగా మిత్రులారా, ఉమ్మడి కుటుంబం వల్ల మరి ఇప్పుడు ఇదివరకంటే 10 మందిని కనేవాళ్ళు, 6 కానించి 7, 8 అట్లా కనేవాళ్ళు. ఇప్పుడు కనేది ఒకళ్ళు, ఇద్దరు. ఆ ఒక్కళ్ళు కూడా పెళ్లి చేసుకొని ఉద్యోగాల నిమిత్తం ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ పెద్దలు కూడా మేము ఈ ఇల్లు విడిచి మేము రాము, మా పుట్టి పెరిగిన ఊరు అని ఈ పెద్దలు కూడా భీష్మించి కూర్చోకుండా వాళ్ళకి సదుపాయం కోసం మనం కూడా కొన్ని అడ్జస్ట్ కావాలి. మన కోసం పిల్లలు కూడా కొంచెం అడ్జస్ట్ కావాలి. ఇలా ఒక అండర్స్టాండింగ్తో ఉంటేనే ఆ కుటుంబం అనేది బాగుంటుందని నా అభిప్రాయం. ఓకేనండి, మరి మీ అభిప్రాయం కూడా కామెంట్లో చెప్పండి. ఇలాంటి మంచి విషయాల కోసం చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ మిత్రులారా. మరలా మరొక అంశంతో మీ ముందుకు వస్తాను.